నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే జెన్జీ ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టినటువంటి ఉద్యమం విద్యార్థులందరూ ఏకమై దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరీ రాజీనామా చేపించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో బీసీ ఉద్యమాలు కూడా అదే విధంగా రావాలి. అదేవిధంగా యువత మొత్తం ఈ బీసీ ఉద్యమాన్ని ఆ విధంగా నడిపించాలి, ముందుండాలంటూ కూడా బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు గుజ్జ సత్యం గారు ఉన్నారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు. ఆయనతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత పెద్దగా దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, యువతలోకి తీసుకుపోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు అంటే మొదటగా ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మొన్న జరిగినటువంటి ఉద్యమం కావచ్చు, బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరీ రాజీనామా చేపించినటువంటి యువత గురించి ఏం చెప్తారు? మొదటగా ఈ దేశంలో యువత తలుచుకుంటే ఏమైనా సాధ్యమే, ఏదైనా చేయగలుగుతారు. నీట్ ఉద్యమం, నీట్ సంబంధించిన ఉద్యమం ఏదైతే జరిగిందో, పేపర్ లీకేజ్ అయిన సందర్భంలో యువత చాలా వాళ్ళకు జరిగిన నష్టానికి, కష్టానికి సోషల్ మీడియా వేదికగా దేశ స్థాయిలో స్పందించిన విధానం, సోషల్ మీడియా వేదికగా స్పందించిన విధానం, దానికి సంబంధించిన లక్ష్యానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడలు వంచి వాళ్ళ న్యాయమైన కోరికల్ని, కొన్ని వేల సంఘాలు కూడా వాళ్ళ కోరికలో న్యాయం ఉందని చెప్పేసి వాళ్ళ వెంట నడిచినాయి. అద్భుతంగా దాన్ని విదేశీ దురాక్రమణలని చెప్పినా, ఇంకేదో చెప్పినా, వాళ్ళపైన రకరకాల రాజకీయ పార్టీలు బురద చల్లడానికి ప్రయత్నాలు చేసినా అద్భుతంగా వాళ్ళు శాంతియుతంగా వెనక్కిపోకుండా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించరు. అయితే ఈరోజు హైదరాబాద్ వేదికగా దాదాపుగా ఒక 15 బీసీ సంఘాలతోటి కార్యాచరణ, జాతీయ స్థాయిలో కార్యాచరణ రూపొందించే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే బీసీ ఉద్యమం ఏదైతే కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో జరుగుతుందో, ఆ బీసీ ఉద్యమానికి జనరేషన్ జెడ్, జెన్జీని మేము ఆహ్వానిస్తూ యువత నడుము కట్టాలన్న ఉద్దేశంతో న్యాయమైన భారతదేశంలో న్యాయమైన బీసీల డిమాండ్ల సాధన కొరకు బీసీలు యువత ముందుకు రావాలి. దాన్ని మొన్న జరిగిన నీట్ ఉద్యమానికి సంబంధించిన ఆ ఉద్యమం ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సోషల్ మీడియా వేదికగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ దేశంలో ఉన్న యువత తలుచుకుంటే కానిది ఏమీ ఉండదు. అలాగే బీసీ ఉద్యమానికి కూడా యువత వెన్నుముకగా ఉండి, స్పెషల్లీ జనరేషన్ జెడ్ వెన్నుముకగా ఉండి, సోషల్ మీడియా వేదికగా మీరిచ్చే ఒక సందేశం, మీరిచ్చే ఒక వీడియో, మీరు మాట్లాడిన ఒక మాట తూటాలై రాజకీయ నాయకుల గుండెల్లో పేలుతున్నాయి. వాళ్ళు తప్పనిసరిగా, అంటే ఢిల్లీ వేదికగా, ఢిల్లీ అంటే ఈ దేశానికి ఒక వేదిక, అలాంటి వేదిక పైన ధైర్యంగా మీరు ఉద్యమం చేసి ఏదైతే సాధించారో ఆ స్ఫూర్తిని ఈ దేశంలో ఉన్న ప్రతి యువత గమనించింది. సో అందులో భాగంగానే 80 కోట్ల భారతదేశ బీసీలకు సంబంధించిన న్యాయమైన కోరికల డిమాండ్ల సాధన కొరకు మేము కూడా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అయితే వాస్తవంగా ఏదైతే యువత ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఒక పాయింట్ ఉంది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని శాఖలు ఏవైతే ఎన్టీఏ కావచ్చు, మిగతా పరీక్షకు సంబంధించినటువంటి అన్నీ కూడా పునఃపరీక్షించాలి. అదేవిధంగా చాలా డిమాండ్లు పెట్టి వాళ్ళందరూ అట్లా చేశారు. సో బీసీ ఉద్యమానికి ఏమంటారు, ఒకటి మూల స్తంభంగా కావచ్చు, లేకపోతే ఒక టార్గెట్ ఏముండబోతోంది, అసలు మెయిన్గా ఏముండబోతోంది, దేనికోసం యువత మీతోటి కలిసి రావాలి? ఈ దేశంలో ఉన్న యువతకు మేము ఇచ్చే ఒకే ఒక సందేశం ఏంటంటే, దేశంలో జరుగుతున్న బీసీ ఉద్యమం మనం ఎంతో మనకంతా. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ అవకాశాలలో సమాన అవకాశాలు ఉండాలనేదే మా వాదన. ఆ వాదన కొరకు, ఆ న్యాయమైన డిమాండ్ కొరకు ఇప్పుడు చట్టసభల్లో రిజర్వేషన్ల కొరకు మేము ఎంతో కాలంగా పోరాడుతున్నాం. చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే ఏంటి అంటే, విధాన నిర్ణయాలు తీసుకునే స్థానంలో మేము లేకుండా, మా వర్గం లేకుండా ఆధిపత్య కులాలు కూర్చొని మాకు అన్యాయం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ దేశ బడ్జెట్లలో కానీ, రాష్ట్ర బడ్జెట్లలో కానీ మాకు ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మేము నష్టపోతున్నాం. ఒక నష్టం కాదు, అది రాజకీయ నష్టమే కాదు. విద్యారంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ రకరకాలుగా నష్టపోతున్నాం. ఆ నష్టం ఈ యువత భరిస్తుంది, ఈ యువతకు తెలుసు అదంతా. సో ఇంత న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు పెద్ద ఎత్తున ఉద్యమానికి చేయూత అవసరం, చైతన్యం అవసరం. ఆ చైతన్యంలో జనరేషన్ జెడ్ అవసరం. సో జనరేషన్ జెడ్ తలుచుకుంటే ఏదైనా, ఏ ఉద్యమమైనా అద్భుతంగా ముందుకు పోతున్న ఉద్దేశంతోనే న్యాయమైన బీసీల 80 కోట్లకు పైగా ఈ దేశంలో ఉన్న బీసీల న్యాయమైన కోరికలకు, ఆ డిమాండ్ల సాధన కొరకే మేము జనరేషన్ జెడ్ని ఆహ్వానిస్తున్నాం. అయితే వాస్తవంగా ఈ మధ్య జెన్జీ
కొంతమంది చిన్నగా పాకుతున్నటువంటి ఉద్యమం మొత్తానికే రిజర్వేషన్ లేపేయాలనేది ఒక వాదం వినిపిస్తూ ఉంది. ఇంకో వాదం, సరే మీరు రిజర్వేషన్ లేపేయాలంటూ ఉన్నారు, మేము సానుకూలంగా ఉన్నాం, కానీ మొదట ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ ఈ క్యాస్ట్ సిస్టాన్ని మొత్తం కూడా తీసివేయాలంటూ కూడా కింద స్థాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కోరుతా ఉన్నారు. మొత్తానికి క్యాస్ట్ వద్దు, రిజర్వేషన్ వద్దు, అందరం భారతీయులుగా బతుకుదామని ఒక నినాదం వినబడుతుంది. సో ఈ రెండు స్టేట్మెంట్ తోటి మీరు ఎట్లా ఏకీభవిస్తారా, లేకపోతే ఏం చేస్తారు? దేశంలో ఒక కొత్త తరహా ఉద్యమం మొదలైనప్పుడు కొత్త తరహా యువత కొత్త మార్గాన్ని ఎంచుకొని ఉద్యమ ఫలితాలను రాబట్టినప్పుడు దాంట్లో కొన్ని రాబందులు కూడా చేరుతాయి. దురుద్దేశమైన ఉద్దేశంతో చేరి వాళ్ళ తప్పుడు మార్గంలో, అంటే దాన్ని ఒక తప్పుడు మార్గంలో తీసుకెళ్ళడానికి కూడా ఇలాంటివి రిజర్వేషన్ల రద్దు అనే వేదికతో రిజర్వేషన్లు హఠావ్ అన్న వేదికల మీద అట్లా వస్తుంటాయి. నేను దాన్ని జనరేషన్ జెడ్ ఉద్యమంగా మేము పరిగణించాం దాన్ని. ఎందుకంటే ఈ దేశంలో సహజ న్యాయ సూత్రం అనేది ఒకటి ఉంటుంది. బీసీ డిమాండ్లు అంటే ఏంటి? ఒక వర్గం కోసమో, ఒక వ్యక్తి కోసమో, ఒక సమాజం కోసమో కాదు. దేశంలో ఉన్న 80 కోట్ల మంది సమస్య అది. ఆ 80 కోట్ల మంది 80 సంవత్సరాలుగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినా ఆ 80 కోట్ల మందికి ఇంకా స్వాతంత్రం రాలే. రాజకీయ స్వాతంత్రం రాలే, ఉద్యోగాలలో స్వాతంత్రం రాలే, బడ్జెట్లో భాగం తీసుకోవడంలో స్వాతంత్రం రాలే. నిజమైన స్వాతంత్రం కొరకు పోరాటం, అలాంటి పోరాటం కొరకు జంజీ కదలొస్తుంది. కానీ ఈ రిజర్వేషన్లు హఠావు, కులగణన, కులాలు తీసేయాలి, ఇంకేదో రకరకాల వేదికలు వస్తాయి. ఇప్పుడు ఒక పాము పుట్టలు పెడితే అందులో రకరకాల పాములు చేరుతూ ఉంటాయి. సో దాన్ని మేము ఆ రకంగానే పరిగణిస్తాం. అందులో రిజర్వేషన్లు హఠావు అనేది కాదు, రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాని కారణంగానే బీసీలు నష్టపోయారు అనేది మా ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ సాధన కొరకే మా ఉద్యమం. సో ఇదే జెన్జీ ఉద్యమంలో చాలామంది అటు పాకిస్తాన్ వాళ్ళంటూ, మిగతా వాళ్ళంటూ, లేకపోతే వేరే కొంతమంది గుండాలను పంపించి అక్కడే దాడి చేపించి పోలీసుల మీద జెన్జీ దాడి చేస్తుందని చేపించారు. ఒకవేళ బీసీ ఉద్యమం మొదలైతే మీ కులాలు ఇప్పుడు ఒక కులంతో ఇంకో కులాన్ని, యాదవులతోటి ఇంకో వాళ్ళని, అట్లా వేరే ఒక దాంట్లో రెండు డిఫరెంట్, ఇప్పుడు మాలలు మాదిగలు ఉంటారు, లేకపోతే గిరిజనులు ఉంటారు, లేకపోతే అటు లంబాడీలు, వీళ్ళందరితోటి ఒక పెద్ద అంటే చిక్కులు పెట్టేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. సో వీటన్నిటిని బీసీలు ఎట్లా తట్టుకోగలుగుతారు? ఎందుకంటే పెద్ద కులాల వాళ్ళకి రాజకీయంగా కూర్చొని ఒక దగ్గరనే వాళ్ళు మన మధ్యనే పుల్లలు పెట్టేటువంటి అవకాశం ఉంటాయి. సో దీన్ని బీసీ ఉద్యమం కావచ్చు, బీసీ నాయకులు ఎట్లా తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయి? బీసీల చైతన్యం కానీ, మనిషి ఆలోచన విధానం కానీ చాలా వేగంగా ఆలోచన మారుతూ ఉంది. 20 ఏళ్ల క్రితం ఆలోచన ఉన్నట్టు ఇప్పుడు లేదు. అవతల ఏదైనా రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. దాని వెనక ఎవరి స్వార్థం ఉందన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. అట్లాగే ఈ ఉద్యమంలో కూడా రకరకాల కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో గడిచిన కొన్ని 300-400 సంవత్సరాలుగా ఎన్ని రకాల ఉద్యమాలు వచ్చాయి. మనకు రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం వరకు కూడా ప్రతి ఉద్యమాన్ని కుట్ర కోణంతో పోలుస్తారు. కుట్రదారులు అంటారు. మొదట్లో ఉద్యమం చేస్తున్న వాళ్ళని నేరస్తులుగా చూస్తారు, వాళ్ళను బలహీనపరచడానికి ట్రై చేస్తారు, ఉద్యమ లక్ష్యాన్ని నీరుగార్చడానికి ట్రై చేస్తారు, దానికి రకరకాల రంగులు అద్దుతారు. అందులోనే భాగంగానే మొన్న జరిగిన జనరేషన్ జెడ్ ఉద్యమంలో విదేశీ శక్తులు వచ్చినాయని చెప్పారు, ఇంకోటి వచ్చి మేబీ కొంతమంది వచ్చిండొచ్చు, చెడగొట్టే ఉద్దేశం వస్తుండొచ్చు. కానీ మనం విస్తృతమైన స్థాయిలో దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడికి లక్షలాది మంది విద్యార్థులు వచ్చినప్పుడు అందులో కొంతమంది విద్రోహులు ఏదైనా తప్పుడు ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ఉద్దేశంతో ఉండొచ్చు, కుట్రకొండలు కూడా ఉండొచ్చు. దాన్ని పసిగట్టి దాన్ని నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ దాన్ని మొత్తానికి ఉద్యమానికి అంటగట్టి ఉద్యమాన్ని చిన్న చూపు చూడడం, ఉద్యమాన్ని నీరుగార్చడం, ఉద్యమాన్ని తప్పుగా చూపడం కాదు. అక్కడ ఉద్దేశాన్ని గమనించాలి ఎప్పుడైనా. సో గుజ్జ సత్యం గారు మిగతా నాయకులందరితో కలుపుకొని యువతకు ఏం సందేశం ఇస్తారు? యువతను ఎట్లా మీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేది. ఒకప్పుడు భారతదేశంలో ఏదైనా ఒక ఉద్యమం జరగాలి అంటే ఊర్లలోకి వెళ్ళాలి, గ్రామాన సమీకరించాలి, పోస్టర్లు వేయాలి, వాల్ పోస్టర్లు, గోడ పత్రికలు రాయడము, వాళ్ళ జన సమీకరణ చేయడము, రకరకాల కార్యక్రమాలు ఉండేది. అది ఎంతో కష్టసాధ్యమై చాలా టైం తీసుకునే ఆ ఉద్యమాన్ని నిర్మించడానికి ఎంతో కష్టనష్టమయ్యే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు మొబైల్ మీ చేతిలో ఉన్న ఈ ఆయుధం, దీంట్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ వేదిక అత్యంత శక్తివంతమైన వేదిక. మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మీరు మాట్లాడిన ఒక మాట, మీరు పంపించిన ఒక సందేశం, మీరు తీసిన ఒక వీడియో కోట్ల వ్యూస్ తోటి, కోట్ల లైక్స్ తోటి ఒక రోజులోనే కోట్లాది మందికి చేరేంత ప్రభావవంతంగా సోషల్ మీడియా ఉంది. దాన్ని మీరు శక్తివంతమైన వేదికని చైతన్యపరచడానికి వాడండి. వినోదానికి కాదు. సోషల్ మీడియా జనాలను చైతన్యం చేయడానికి, జనాల చైతన్యవంతమైన మనకు సంబంధించిన భావజాల వ్యాప్తి కొరకు మనం సోషల్ మీడియాను వాడుకోవాలి. వాడుకుంటే మనం ఒక్క రోజులో కోట్ల మందిని సమీకరించగలుగుతాం.
ఈరోజు తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమాలు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో జరుగుతున్న బీసీ ఉద్యమం మేబీ రేపొద్దున ఏదైనా ఒక సంఘటనతో ఒక్క రోజులో కోట్లాది మంది ఫాలో అయ్యి కోట్లాది మంది స్పందించి ఢిల్లీ లాంటి వేదికను స్తంభింపజేసే అవకాశం కూడా లేకపోలేదు. అది జనరేషన్ జెడ్కే సాధ్యం, అది తొందరలోనే నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది గుజ్జ సత్యంగా చెప్పినటువంటి మాట. ఏదైతే నీట్ పేపర్పై జెన్జీ యువత పోరాడినటువంటి తీరులోనే బీసీ యువత కూడా బీసీ ఉద్యమాని కోసం అందరూ ముందుకు రావాలి. సో దానికి ముఖ్యమైనటువంటి కారణం మేమెంతో మాకంత అనేటువంటి ఒక నినాదాన్ని మేము యువతలోకి తీసుకుపోతాం, బీసీ సంఘాలందరినీ కలుపుకుంటాం. సో పోరాటాన్ని ఉధృతం చేయబోతా ఉన్నాం. సో బీసీల రిజర్వేషన్లు బీసీలకి ఎవరైతే బీసీలకు సంబంధించినటువంటి అంశం గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారో సో వారికి ఇచ్చేటువంటి రానున్నటువంటి రోజులు వారికి ఇచ్చేటువంటి కౌంటర్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. సో రానున్నటువంటి రోజుల్లో జెన్జీ యువత అందరూ కూడా బీసీ ఉద్యమం వైపు, బీసీల వైపు, బీసీ రిజర్వేషన్ల వైపు రావాలని కూడా గుజ్జ సత్యంగా చెప్తా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ మధు.